శ్రీమాత్రే నమః. ఈరోజు 7వ రోజు షష్ఠి తిథి నాడు అమ్మవారు మనందరినీ అనుగ్రహించడానికి బెజవాడ కనకదుర్గమ్మ మహాచండీ అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది. ఈవిడికి చండీ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దుర్గా సప్తశతి లేదా చండీ సప్తశతి మార్కండేయ పురాణములో నుంచి వచ్చినటువంటి 700 శ్లోకాలు. అందులో ఉన్నటువంటి అమ్మవారి చరిత్రలో చూసుకుంటే చండ ముండ అనేటువంటి ఇద్దరు రాక్షసులు సమస్త దేవతలని, మానవులని, ఋషులని, అంతేకాకుండా పశుపక్షాదులని కూడా వాళ్ళు హింసిస్తూ ఉంటే వారిని సంహరించడానికి, మనందరినీ రక్షించడానికి అమ్మవారు ఎత్తినటువంటి స్వరూపము. కాబట్టి చండముండల్ని సంహరించింది కాబట్టి ఆవిడకు చాముండా అనే పేరు, అలాగే చండీ అనే పేరు కూడా వచ్చింది. కాబట్టి ఈ యొక్క అమ్మవారు ఉగ్రంగా కనిపిస్తున్న ఆ ఉగ్రము భక్తుల మీద, తన బిడ్డల మీద కాదు, తన భక్తులని ఎవరైతే ఇబ్బంది పెడతారో వారి యందు తాను ఎప్పుడూ ఉగ్రంగా ఉంటుంది. తన భక్తుల మీద ఎప్పుడూ కారుణ్య దృష్టితో ఆవిడ అందరినీ అనుగ్రహిస్తుంది. అయితే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రంగా ఉండడానికి ఈరోజు ఆవిడని శాంతపరచడానికి పసుపు రంగు చీరని ధరింపజేస్తారు బెజవాడ కనకదుర్గ అమ్మవారికి. అంతేకాకుండా పసుపు వర్ణంలో ఉన్నటువంటి పుష్పాలని అమ్మవారికి సమర్పించడము అత్యంత విశేషము. ఇంతే కాకుండా ఆవిడకు చలువపరిచే విధంగా దధ్యాన్నము అంటే దద్దోజనము లేదా పెరుగన్నము ఇటువంటివి, అంతేకాకుండా మినపగారెలు అమ్మవారికి అత్యంత విశేషము. ఈ నైవేద్యాలని సమర్పణ చేసి చాలా అనుకూలంగా మనకి ఏదైనా కావాలి, చాలా పీకల దాకా లోతుగా కష్టాలు ఉంది అన్నప్పుడు ఈ అమ్మవారిని మనము ఈ స్వరూపంలో ధ్యానించడం చేత కానీ, పూజించడం చేత కానీ ఎటువంటి కష్టాలున్నా అతి శీఘ్రంగా తొలగుతుంది. అయితే అమ్మవారికి చాలా ప్రీతిపాత్రంగా దుర్గా సప్తశతి, అలాగే చండీ సప్తశతి అనేటువంటి స్తోత్రాన్ని, అనగా ఆ మాహాత్మ్యాన్ని మనము ఎవరైనా ఈ చండీ నవార్ణవ మంత్ర ఉపదేశం ఉన్నటువంటి బ్రాహ్మణుల చేత పారాయణ చేయించడము, లేదా ఇదే చండీ సప్తశతితో హోమం చేయించడము, దాన్ని చండీ హోమము అంటారు. ఆ చండీ హోమం చేయించడం ద్వారా కానీ చాలా అనుకూలతంగా మన యొక్క కష్టాలన్నీ అతి శీఘ్రంగా తొలగుతుంది. మనకు సరైన దారి అమ్మవారు చూపిస్తుంది. ఈ విధంగా మనందరినీ అనుగ్రహిస్తుంది. అయితే అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ, అమ్మ నా కష్టాలన్నీ తొలగించవమ్మా, నా శత్రువులు, నా బయట ఉన్న శత్రువులు, లోపల ఉన్నటువంటి శత్రువులని నీవు నీ యొక్క ఆధీనంలో తెచ్చుకొని నన్ను అనుగ్రహించవమ్మా అంటూ ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క శ్లోకాన్ని ఈ రోజంతా మనము పారాయణ చేద్దాము, స్మరిస్తూ ఉందాము. సర్వా బాధా ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్ వైరి వినాశనం. శ్రీమాత్రే నమః.